Hi all, welcome to my channel Jashwita01 and this is me Jashwita. ఈరోజు మనం బ్యాచిలర్ స్టైల్లో ఎగ్ బిర్యానీ చేసుకోబోతున్నాం. ఈ చల్లటి వెదర్కి ఎగ్ బిర్యానీ చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసేయండి. అండ్ మనం ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోండి. సన్నగా తరుక్కోవాలి ఆనియన్స్ని, సో దట్ ఫ్రైడ్ ఆనియన్స్ బాగా వస్తాయి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. నాకు ఇలా ఫ్రై అయితేనే ఇష్టం. చాలా వరకు గోల్డెన్ కలర్ రాగానే తీసేస్తారు. ఇది బగారా కోసం వాటర్, రైస్ కోసం. సాజీరా, కొంచెం షాహీ బిర్యానీ మసాలా వేసుకోండి. ఒక 4 ఇలాచీ, బిర్యానీ ఆకు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండ్ దాల్చిన చెక్క, కొంచెం నెయ్యి, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అండ్ ఉడకబెట్టిన ఎగ్స్ని తీసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పోసుకొని అందులో కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకోవాలి, సో దట్ సాల్ట్ ఎగ్స్కి పట్టుద్ది. అండ్ ఇక్కడ మన రైస్కి వాటర్ బాయిల్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మనం మసాలా కర్రీ ప్రిపేర్ చేసేసుకోవాలి, బిర్యానీకి మసాలా. అండ్ హోల్ గరం మసాలా వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో నెయ్యి కూడా వేసుకోవాలి, అది చూపించడం మర్చిపోయా. సాజీరా, ఆల్ గరం మసాలా ఐటమ్స్, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, ఇంకా కొత్తిమీర. దీంతోనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మన కర్రీకి. అండ్ ఇక్కడ ఆనియన్స్ వేసేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి, మనం ముందే వేసాం కాబట్టి ఆయిల్లో కొంచెం సాల్ట్ ఉండుద్ది. అండ్ ఇక్కడ గోల్డెన్ ఫ్రై రావాలి ఆనియన్స్, అప్పుడే బాగుంటుంది కర్రీ. బాగా కలుపుకోండి సాల్ట్ వేసి. ఇక్కడ రైస్కి వాటర్ బాయిల్ అయిపోయాయి కాబట్టి రైస్ వేసుకోండి దాంట్లో. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అవ్వనియండి. అండ్ ఫ్రై అయ్యాక కొంచెం కారం వేసుకోండి. అండ్ మనం ముందుగానే ఉడకబెట్టుకుని ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. అండ్ కొంచెం దగ్గరకు అవ్వగానే పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ స్లోగా పెట్టాలి, చిన్న ఫ్లేమ్లో పెట్టి పెరుగు వేసుకోవాలి. అండ్ గరం మసాలా, మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి గరం మసాలా. అండ్ మన రైస్ కుక్ అవ్వగానే ఇందులో వేసుకోవడమే, అంటే ఒక 70% కుక్ అయితే చాలు. కొంచెం నెయ్యి వేసుకోండి పైకించి. అండ్ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోండి. అండ్ మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి. నేను కొంచెం పసుపు వాటర్ కలిపేస్తున్నాను అంతే, అంటే నెయ్యిలో పసుపు వాటర్ కలిపి వేసా అంతే. కొంచెం చిన్న మంట పెట్టేసుకొని కొంచెం పైన బరువు పెడితే కథం, మన బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.